నేను లెక్చరర్ అవుదాం అనుకున్నాను సార్. సార్ నవ్వకండి సార్, కామెడీ కాదు. ఏ నిజం కామెడీ కదా? కాదు సార్, మీకేం తెలుసు సార్ మా ఇంట్లో కష్టాలు. తిడుతున్నారు సార్ ఖాళీగా ఉంటే. నా ఫేస్ కి నాకు వచ్చిన మార్క్స్ కి ఎవడైతే జాబ్ ఇవ్వట్లేదు. మీరేమన్నారు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు 100% ప్లేస్మెంట్స్ అన్నారు కదా, ఒక్క కంపెనీ కూడా రాలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ కాలేజీలో నాకు జాబ్ ఇచ్చి మీ మాట నిలబెట్టుకోండి. ఓహో, ఇలా పెట్టాడు ఫిట్టింగ్. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారని చెప్పి నేను నీకు ఈ కాలేజ్లో జాబ్ ఇస్తే స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు. సార్ 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 ప్లీజ్ సార్, అలా అనకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సరే, ఒక డెమో క్లాస్ పెట్టుకుందాం. నాకు నచ్చితే జాబ్ నీకే, సరేనా? ఓకే సార్, రేపు వస్తాను. మరి రేపు కాదు, ఇప్పుడే. ఇప్పుడా? ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? సార్ మీరు అలా చూడకండి సార్, నాకు టెన్షన్ వస్తుంది. సార్ ఆ అమ్మాయిని కూడా అలా చూడొద్దని చెప్పండి సార్, సిగ్గేస్తుంది. హే, ప్రిన్సిపల్ చూస్తే టెన్షన్ వేస్తుంది, అమ్మాయిని చూస్తే సిగ్గేస్తుంది. ఉన్నదే ఒక అమ్మాయి. ఇలా అయితే క్లాస్ ఎలా చెప్తావు, శాలరీ ఎలా తీసుకుంటావు? నీకు 1 minute టైం ఇస్తున్నాను, నువ్వు క్లాస్ స్టార్ట్ చేస్తేనే నీకు జాబ్. అర్థమైందా? హాయ్ గైస్, నేను మీ అందరికి తెలియకపోవచ్చు, నేను మీ సీనియర్ని. 1 year బ్యాక్ అదిగో ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని పాఠాలు విన్న స్టూడెంట్ని ఇప్పుడు ఇక్కడ నిలబడి మీకు పాఠాలు చెప్పడానికి వచ్చిన లెక్చరర్ని. ఇట్స్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ మెమరీస్ బ్యాక్. ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని నేను చేసిన అలా అంతా ఇంత కాదు. కావాలంటే మీ ప్రిన్సిపల్ని అడగండి. ఇదిగో చరిత్ర మరి చెప్పుకోవడానికి. నాతో పాటు ఇంకో ఎదో ఉండేవాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. వాడని ముద్దుగా రే శోభను అలాగే పిలిచేవాడు. ఇదేంటి నా మైండ్ వాయిస్ డోర్ బయట నుంచి వస్తుంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేనేంది ఇక్కడ? మిస్టర్ శోభన్, మీట్ యువర్ ఎక్స్ క్లాస్మేట్ అండ్ స్టిల్ a student. ఇంకా పాస్ అవ్వలేదా నువ్వు? And Mr. Ravi, meet your new lecturer. లెక్చరరా? అవునరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్తున్నారు నాకు. రే శోభను. ఆగడే, ఎందుకు వస్తుంది మీ అందరికీ? అండ్ మిస్టర్ రవితేజ, నీకు 2 విషయాలు చెప్తున్నాను. చెప్పు. 1, నా పేరు శోభనో కాదు, శోభన్. తొక్కలే. అండ్ 2, ఇప్పుడు నేను లెక్చరర్ని, సార్ అని పిలువు. ఈ నాకు లెక్చర్ ఏంట్రా? శోభన ఏడు మారడు. ఇంకేంటి విషయాలు? బా ఫస్ట్ డే కదా, క్లాస్ ఏం చెప్తా. మీకు అసైన్మెంట్స్ ఏమో ఉంటాయి కదా, రాసుకోండి. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఇంటికి వెళ్ళాక ఎవరు రాయడం నాకు తెలుసు. కంటిన్యూ. ఈ అమ్మాయి నన్ను చూస్తుంది. ఏమన్నా వర్క్స్ ఉంటే చేసుకోండి, లేకపోతే పడుకోండి. చూసారా, మా వాడు అంతేరా, నాకు అనుకూలంగానే చేస్తాడు అంతా. ఏం సార్ మీరు ఇంకెన్ని రోజులు ఫస్ట్ టైం మీకు క్లాస్ నేను చెప్పరా? మాకు ఇవాళ మీరు మాకు ఎట్లయినా క్లాసులు చెప్పాల్సిందే, లేదా ప్రిన్సిపల్ కి చెప్పాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ చెప్తా మొత్తం తీసేసింది. రే శోభన ఆగరా. ఏంటమ్మా మా వాడిని ఏదో అంటున్నావు? ఈ పాప మాటలేం పట్టించుకోదురా. బాగా చదువుతున్నాను పొగరు. మా వాడు కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి, నీ సంగతి చూస్తా. రండి, మా శోభన్ గారిని అంటది ఇదే.